భగవత్తత్వాన్ని మిక్కిలిగా తెలుసుకుని సంసార బంధాలన్నీ విడిచి అజామిళుడు యోగమార్గంలో దేహాన్ని విడిచిపెట్టాడు. విష్ణు సేవకులను చూచి అతని శరీరం పులకరించింది. అన్ని లోకాలలో కీర్తింపబడుతూ శుభాన్ని కలిగించే శుభాకారాలతో దర్శనమిచ్చిన వారిని మనసులో ఎంతో కుతూహలంతో తిలకించాడు. వారికి నమస్కరిస్తూ గంగాతీరంలో శరీరం విడిచిపెట్టాడు. ఆ వెంటనే హరికి సమీపంలో మెలిగే విష్ణుదాసుల స్వరూపం ధరించాడు. విష్ణు సేవకులతో కలిసి దివ్యమణులు తాపిన బంగారు రథం ఎక్కాడు. సమస్త ఆనందాలు భోగభాగ్యాలు అనుభవంలోకి వచ్చే సాటిలేని వైకుంఠ నగరానికి వెళ్ళాడు. శ్రీమన్నారాయణుని పాదపద్మాలను సేవించటం అనే పరిణత స్థితిని పొందాడు. సర్వధర్మాలను నీరుగార్చిన అజామిళుడు నింద్యకర్మల చేత పతితుడై వ్రతం చెడి నరకంలో కులిపోతూ కూడా ఈ రీతిగా భగవంతుని నామం చేపట్టడం చేత వెంటనే ముక్తి పొందాడు. దురభిమానంతో మనసు ఎన్ని త్రోవలలో పోయినా ఆయా కర్మలన్నీ తొలగిపోవాలంటే మధుసూదనుని నామాన్ని ప్రేమగా నోరారా అనడం కంటే వేరే ఏ ఉపాయము చెప్పడానికి లేదు. పాండవ వంశ పావనను పాలక ఈ ఇతిహాసమివ్వడే నొండక భక్తి లేక విను నోర్పు మెయింపఠించునాతడు దండత ముక్తి కామినికి దానకమైదను జారిలోకమందుండు మహావిభూతి యమదూతల చూడ్కి ఖగోచరాకృతిన్. పాండవ వంశాన్ని పవిత్రం చేసే ఓ రాజా, ఈ కథను ఇతరమైన ఆసక్తి ఏమీ లేకుండా వినేవాడు, శ్రద్ధగా చదివేవాడు వెంటనే ముక్తికాంతకు స్థావరమై మహావైభవంగా యమదూతల కంటిలో పడకుండా వైకుంఠలోకంలో ఉంటాడు. జై శ్రీకృష్ణ.